హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. ఈరోజు శుక్రవారం మరియు సంకష్టహర చతుర్థి కదండి. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రావడం చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు మనం సంకష్టహర చతుర్థి వ్రతం పూజా విధానం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి లేదా సంకట చతుర్థి అంటారు. మన జీవితంలో వచ్చేటటువంటి సంకటాలన్నీ తొలగిపోయి జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఈరోజు ఆ విఘ్నేశ్వరుని అయితే భక్తితో పూజిస్తారు. ఈ సంకష్టహర చతుర్థి పూజ చేసుకునే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులతో అలంకరించుకుని స్వామివారిని అయితే పూజ చేసుకోవాలి. ఈరోజు శుక్రవారం కనుక ఆ శుక్రుడి అనుగ్రహం కూడా మనకు కలగడానికి స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ఫలితం అయితే లభిస్తుందండి. దానికి అవకాశం లేనప్పుడు శ్వేతార్థ గణపతినైనా పూజించవచ్చు. శ్వేతార్థ గణపతి అంటే మన తెల్ల జిల్లేడు చెట్టు ఒక వేరుతోటి చెక్కినటువంటి గణపతిని శ్వేతార్థ గణపతి అంటారు. దానికి కూడా అవకాశం లేనప్పుడు ఎటువంటి వినాయక విగ్రహం అయినా సరే, ఎటువంటి ఫోటో వినాయకుడి వారి ఫోటో అయినా సరే పూజ చేసుకోవచ్చు అన్నమాట. స్వామివారికి ముందుగా ఆహ్వానం పలికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఆచమనం చేసి దీపధూప నైవేద్యాలతో స్వామివారికి పూజ చేయాలి. ఈరోజు స్వామివారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారికి ఎర్రటి పూలు ఎర్రటి అక్షింతలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఎర్రటి పూలతోటి ఎర్రటి అక్షింతలతోటి స్వామివారికి పూజ చేయాలి. అదేవిధంగా మనం స్ఫటిక గణపతిని కానీ శ్వేతార్థ గణపతి కానీ పూజలో పెట్టినట్లయితే ఆ స్వామివారికి తెల్లటి పూలతో కూడా పూజ చేయాలన్నమాట. స్ఫటిక గణపతి శ్వేతార్థ గణపతి అనే కాదు, స్వామివారికి ఎర్రటి పూలు తెల్లటి పూలు రెండింటితో కూడా పూజనైతే చేయవచ్చు. ఈ రకంగా పూజ పూర్తయిన తర్వాత సంకటనాశన గణేష స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని కుదిరిన వాళ్ళు 5 సార్లైనా పఠించి పారాయణం చేయాలి. వీలు కానప్పుడు ఒక్కసారైనా ఆ స్తోత్ర పారాయణం చేయాలి. స్వామివారికి తర్వాత మంత్రపుష్పం ఆత్మప్రదక్షిణ సమర్పించి ఉదయం పూట పూజనైతే ముగించాలన్నమాట. ఈరోజు ఇక సాయంత్రం కూడా స్వామివారికి పూజా మందిరం దగ్గర ఒక పీటను ఏర్పాటు చేసి లేదా ఈశాన్యంలోనైనా ఒక పీటను ఏర్పాటు చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అష్టదళ పద్మం ముగ్గు అయితే పీట మీద వేయాలి. ముగ్గు వేసిన తర్వాత 21 జిల్లేడాకులకి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద అయితే అలంకరించుకోవాలి. 21 జిల్లేడాకులు దొరకనప్పుడు ఎన్ని అందుబాటులో దొరికితే అన్నీ తీసుకోండి, ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు ఆ జిల్లేడాకుల మధ్యలో మన స్వామివారి శ్వేతార్థ గణపతి విగ్రహాన్ని కానీ స్ఫటిక గణపతి విగ్రహాన్ని కానీ లేదా ఏదైనా స్వామివారి ఫోటోను కానీ ఉంచి పూజనైతే ప్రారంభించాలి. ఇలాగా సాయంత్రం కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకుని స్వామివారికి తీపి పదార్థం బెల్లం అటుకులతో చేసిన పాయసాన్ని కానీ ఏదైనా తీపి పదార్థాన్ని కానీ నైవేద్యంగా పెట్టి పూజనైతే చేసుకోవాలి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పువ్వులు గరికను కూడా స్వామివారికి సమర్పించితే చాలా మంచిదన్నమాట. ఈ పూజ చేసుకునేటప్పుడు గం క్షిప్ర ప్రసాదాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ జిల్లేడు పువ్వును స్వామివారికి సమర్పించి పూజనైతే చేయాలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థి రోజు స్వామివారి పూజను ఉదయం సాయంత్రం కూడా చేయడం వల్ల మనం అనుకున్న పనుల్లో వచ్చేటటువంటి సంకటాలను విఘ్నాలను అన్నీ కూడా ఆ స్వామివారు అయితే తొలగిస్తారండి. ఇది ఇక సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని 21 నెలల పాటు చేస్తారనమాట. ఈ వ్రతం స్కంద పురాణంలో ఉంటుంది. ఈ వ్రతాన్ని కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు అయితే వివరించారు. ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలంటే శ్రావణ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే తదియతో కూడిన చవితి నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే మనకి వీలు కానప్పుడు ఏ నెలలో అయినా సరే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నుండి ప్రారంభించవచ్చు అని మన పండితులు చెబుతున్నారు. అలా ప్రారంభించి 21 నెలల పాటు ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈ వ్రతం చేసే రోజు ఉపవాసం కూడా ఉంటారు. అలా ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ పూర్తయిన తర్వాత చంద్రుడికి ఆజ్ఞం సమర్పించి ఉపవాసం చెల్లిస్తారు. సాయంత్రం పూజలో సంకష్టహర చతుర్థి వ్రత కథను కూడా చదువుకుంటారు. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈరోజు ఇవన్నీ వీలు కాని వాళ్ళు ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళి గరికని సమర్పించి ఆవు పాలతో ఆ స్వామివారికి అభిషేకం చేయడం వల్ల కూడా స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఈ విధంగా స్వామివారి పూజ వ్రతం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. ఈరోజు నాకు పూజ చేయడం వీలు కాదండి, అందుకే మీకు వ్రతకథనైతే వదిలించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్